నమస్తే, వెల్కమ్ టు HM టీవీ డిజిటల్. మన దేశంలో దాదాపు సగం మంది ఫిజికల్గా ఫిట్గా లేరట. భారతీయులు 50% మంది శారీరక శ్రమ అన్నది ఊసే ఎత్తడం లేదని తేలింది. గ్లోబల్ హెల్త్ జనరల్ లాసెట్స్ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ది లానెట్స్ గ్లోబల్ హెల్త్ జనరల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 2022లో భారతదేశంలోని దాదాపు 50% మంది తగినంత వ్యాయామం చేయటం లేదు. కనీసం వారానికి 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచన ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారు అడల్ట్స్ వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకుని 2000-2002 మధ్యకాలంలో 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం, పురుషుల కంటే సగటున 18% ఎక్కువ, 42% పురుషులతో పోలిస్తే తగిన శారీరక శ్రమ చేయని మహిళల సంఖ్య 57%గా ఉంది. అంతేకాదు 2000 సంవత్సరంలో 22% భారతీయులు శారీరకంగా దృఢంగా ఉండగా 2010 నాటికి ఇది 34%కి, 2022 నాటికి 50%కి పెరిగిందని తెలిపింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60% దాటుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీ పురుషులు శారీరక శ్రమ పెరగడం గమనార్హం. కాగా ప్రపంచవ్యాప్తంగా 31.3% మంది పెద్దలు 18 ఏళ్ళు పైబడిన వారు ఫిజికల్లీ అన్ఫిట్గా ఉన్నారని స్టడీలో తేలింది. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్ ఆసియా పసిఫిక్ రీజియన్ ఉందని, దక్షిణాసియా రెండో స్థానంలో ఉందని లాన్సెట్ పరిశోధకులు తెలిపారు.